అందరికీ నమస్కారం. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి మహిమలను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఒకసారి సదాశివ బ్రహ్మేంద్రులు గ్రామాల పొలిమేరలలో తిరుగుతూ ఒక పొలం గట్టుపై తల ఆనించి నిద్రపోతూ ఉంటే పొలం యజమాని అది గమనించి, సర్వస్వం త్యజించిన సన్యాసికి కూడా తలగడ కావలసి వచ్చిందే అన్నాడట. అది విన్న స్వామివారు తమ యోగశక్తులు రైతుకు ప్రదర్శించే ఉద్దేశంతో మరునాడు అదే ప్రదేశంలో గాలిలో తేలుతూ నిద్రించారట. ఈ దృశ్యం చూసిన పొలం యజమాని, ఒక్కొక్కడు యోగి అయిన అహంకారం పోదు కదా అన్నాడట. ఆ మాటలు విన్న సదాశివ బ్రహ్మేంద్రుల వారు భగవంతుడే రైతు రూపంలో వచ్చి తమ అహంకారం తొలగించి అనుగ్రహించాడని కృతజ్ఞతలు తెలిపినారట. సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఒకసారి కోడుమూడి సమీపంలో కావేరీ తీరంలో సమాధిస్థులై ఉండగా వరదలు ముంచెత్తాయి. వారు ఇసుకలో కూరుకుపోయారు. 3 నెలల తరువాత అక్కడి కర్షకులు ఇసుక మేటలు తవ్వుతూ ఉంటే అందులో నుండి స్వామివారు బయటపడి ఏమీ జరగనట్లు కదిలిపోయారట. ఒక రాత్రి సదాశివ బ్రహ్మేంద్రుల వారు నెరూరు గ్రామం బయటి పొలంలో ఉన్న ఒక కళ్ళం వద్ద తిరుగుతూ ఉంటే కావలివారు ఈయన ధాన్యం దొంగిలించడానికి వచ్చాడనుకొని కొట్టడానికి చేతులు ఎత్తారట. ఎత్తిన చేతులు ఎత్తినట్లే ఉండి వారు స్తంభించిపోయారు. సదాశివ బ్రహ్మేంద్రులు ఆ రాత్రి ధాన్యరాశి వద్దనే ఉన్నాడు. తెల్లవారి భూస్వామి వచ్చి విషయం గ్రహించి స్వామివారి కాళ్లపై పడ్డాడు. స్వామి వారు అచ్చట నుండి వెళ్ళిపోయిన తరువాత స్తంభించిపోయిన కావలివారికి కదలిక వచ్చిందట. జీవన్ముక్తులు అయిన అవధూత స్థితిలో స్వామివారు తిరుచిరాపల్లిలో ఒక ముస్లిం నవాబు గుడారంలో ప్రవేశించి స్త్రీలు ఉన్నవైపు వెళుతూ ఉంటే కోపించిన నవాబు కత్తితో స్వామి భుజం నరికాడు. భుజం తెగి వేలాడుతున్నది. రక్తం ధారలుగా చిమ్ముతున్నా ఎలాంటి బాధ పడకుండా ఏమీ పట్టనట్లు స్వామివారు వెనుతిరిగిపోతుంటే ఆయన ఎవరో మహాత్ముడై ఉంటాడు అని గుర్తించిన నవాబు స్వామివారి కాళ్లపై పడి క్షమాభిక్ష వేడుకున్నాడట. అతని ప్రార్థన విని స్వామి స్పృహలోకి వచ్చి భుజం తడుముకున్నాడట. చేయి ఎప్పటిలాగే అతుక్కుపోయింది. నవాబును క్షమించి స్వామివారు ముందుకు సాగిపోయారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు కరూరు వీధుల్లో తిరుగుతూ ఉంటే చిన్న పిల్లలు ఆయన చుట్టూ మోగి వెన్నంటిపోయేవారు. గృహస్థులు తమకు ఇచ్చే తినుబండారాలు స్వామివారు ఆ పిల్లలకు ఇచ్చి సంతోషించేవారు. పిల్లలతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ వారి కోరికలు తీర్చేవారు. మధుర మీనాక్షి సోమసుందరేశ్వరుల ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్న రోజులు అవి. ఆనాటి వృషభ వాహనం చూడముచ్చటపడిన పిల్లలు తమను మధురకు తీసుకుపొమ్మని స్వామిని కోరారు. స్వామివారు తమను పట్టుకొని కళ్ళు మూసుకోండి అని పిల్లలకు ఆదేశించారు. వారు అలాగే చేశారు. తక్షణమే వారంతా మధురలో ఉన్నారు. ఉత్సవం వేడుకలు చూసి స్వామిని పట్టుకొని కళ్ళు మూసుకొని కరూరు తిరిగి వచ్చి ఆ పిల్లలు ఆ అద్భుతం తమ తల్లిదండ్రులకు చెప్పారు.
తిరుచినాపల్లి జిల్లా ఒక గ్రామంలో జిల్లా అధికారులు వచ్చి భూమి శిస్తు వసూళ్ల పని పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారి కోసం గ్రామాధికారులు ఒక చోట వంటలు చేయిస్తున్నారు. వేరొక చోట నుండి పాకశాలకు వంట చెరకు మోపులు వెట్టివాళ్ల చేత మోయిస్తున్నారు. అవధూత స్థితిలో పిచ్చివానిలాగా ఆ సమీపంలో తిరుగుతున్న సదాశివ బ్రహ్మేంద్రుల వారిని చూశారు. చూసి ఎవరో అమాయకుడు అనుకొని ఆయన చేత కూడా వెట్టి చాకిరి చేయించి కట్టెలు మోయించారు. స్వామివారు ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఆ కట్టెల మోపు వంటలు చేసే చోటికి తీసుకొచ్చి పడవేశారు. ఒక్కసారి ఆ కట్టెల మోపులన్నీ భగ్గున మండిపోయాయి. వంట పాక కూడా కాలి కూలిపోయింది. ఒక మహాత్ముని అవమానించామని అప్పుడు గుర్తించిన అధికారులు స్వామివారిని క్షమాభిక్ష వేడుకున్నారు. ధన్యవాదాలు.